ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం దినవృత్తాంతములకు రాసిన మొదటి లేఖ 22వ అధ్యాయం 13వ వచనం. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండము, భయపడకము, దిగులు పడకము. దావీదు ఇంకా ఇలా అన్నాడు, కుమారుడా, ఇప్పుడు యెహోవా నీకు తోడై ఉండుగాక. యెహోవా నీవు నిర్మిస్తావని చెప్పినట్లు దేవాలయ నిర్మాణంలో నీవు విజయం సాధించుగాక. యెహోవా నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను సమర్థవంతంగా పాలించే విధంగా యెహోవా నీకు తెలివితేటలు, అవగాహన ఇచ్చుగా. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించు. ఇశ్రాయేలు సంక్షేమం కొరకు దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, నియమాలను నీవు పాటించి జాగ్రత్త తీసుకుంటే నీవు విజయం సాధిస్తావు. నీవు శక్తిమంతుడివై ధైర్యంగా ఉండు, నీవు భయపడవద్దు. సొలొమోను యెహోవా ఆలయ నిర్మాణానికి ఏర్పాటు చేయడంలో నేను చాలా కష్టపడ్డాను. నేను 2 మనుగులు అనగా 3,750 టన్నుల బంగారాన్ని, 10 కోట్ల మనుగులు అనగా 37,500 టన్నుల వెండిని, తూకం వేయడానికి సాధ్యం కానంత కంచును, ఇనుమును ఇచ్చాను. కలపను, రాయిను కూడా ఇచ్చాను. సొలొమోను, నేనిచ్చిన దానికి తోడు నీవింకా కొంత సామగ్రిని సమకూర్చవచ్చు. నీ వద్ద చాలామంది రాత్రి చెక్కే శిల్పులు వడ్రంగులో ఉన్నారు. ప్రతి పనిలోనూ నిపుణులైన వారు నీకున్నారు. బంగారం, వెండి, కంచు, ఇనుము పనులలో, నేర్పరులలో అనుభవం ఉన్నవారు నీ వద్ద ఉన్నారు. ప్రవీణత గల పనివారు నీ వద్ద లెక్కకు మించి ఉన్నారు. ఇప్పుడు పని మొదలుపెట్టు. యెహోవా నీకు తోడై ఉండునుగాక. తరువాత ఇశ్రాయేలు పెద్దలందరికీ తన కుమారుడు సొలొమోనుకు సహాయపడమని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ పెద్దలందరికీ దావీదు ఇలా చెప్పాడు, మీ దేవుడైన యెహోవా మీతో ఉన్నాడు. ఆయన మీకు శాంతి నెలకొన్న కాలాన్ని ప్రసాదించాడు. మన చుట్టూ ఉన్న దేశాలను ఓడించేలా యెహోవా నాకు సహాయం చేశాడు. యెహోవా ఆయన ప్రజలు ఇప్పుడు ఈ దేశం మీద ఆధిపత్యం వహించి ఉన్నారు. యెహోవా సంకల్పం నెరవేరడానికి మీరంతా హృదయపూర్వకంగా ఆయనకు అంకితం ఇవ్వండి. యెహోవా దేవునికి పవిత్ర ఆలయాన్ని నిర్మించండి. యెహోవా పేరున ఆలయ నిర్మాణం చేయండి. పిమ్మట ఒడంబడిక పెట్టెను, ఇతర పవిత్ర పరికరాలను ఆలయంలోనికి తీసుకురండి. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.